మీడియాతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ నరేగా పేరు మార్చినందుకు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు వారు కలగన్నటువంటి ఒక స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం, ఈ రెండిటిని కలిపి విబిజీ రామ్జీ ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నరేగాలో అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ వారు ప్రజలకు చెప్పాలి, వారు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అధికారంలో కేవలము వాళ్ళు 1,00,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కానీ ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నరేగా కింద 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళు 1,00,000 కోట్లు పెడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో 8 కోట్లు మాత్రం 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు దాన్ని ఒక మార్చి దాంట్లో ఫండ్స్ పెంచి దాని యొక్క స్కోప్ పెంచడం జరిగింది. ఎక్కువ మందికి లబ్ధి చెందాలి, ఎక్కువ రోజులు రావాలి. దాంట్లోని 100 రోజుల నుంచి నరేగాలో ఉన్నటువంటి రోజుల్ని 125 రోజులుగా మార్చింది ఈ ఒక కార్యక్రమం ద్వారా. నరేగా కార్యక్రమాన్ని మేము మార్చామని అంటున్న మహాత్మా గాంధీ, అరే దీంట్లో రామ్ పేరు ఉంది, రామరాజ్యం అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పుకుంటే మేమంతా గాంధీ గారి సిస్టమ్ అంటే మీరు చెప్పండి, రామ్ ఉంటే తప్పేముంది? మీకు రామ్ ఉన్నందుకు ఆబ్జెక్షన్, మీకు రామ్ ఉన్నందుకు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈరోజు నరేగా కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పక్కకు పెట్టలేదు. దాన్ని ఇంకా బాగు చేసి దాన్ని పెంచి స్కోప్ పెంచి నిధులు పెంచి నరేగాలో ఉన్న మినిమం గ్యారంటీ డేస్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ 100 డేస్ ఉంటే 125 చేసి ఈరోజు ప్రజలకు మంచి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం చేస్తాను. దాని మీద కూడా వీళ్ళు అభ్యంతరం తెలుపుతాను. దాని మీద అభ్యంతరం తెలుపుతూ ప్రజలకు తప్పుదారి పట్టిస్తాను. ఈరోజు కేవలం ఈ యొక్క కొత్త పథకంలో రామ్ అనే పేరు ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇంకా అల్లానో ఇంకేదైనా పేరు ఉంటుండే వాళ్ళు అపోజ్ చేయకపోతుండే. కేవలం రామ్ ఉంది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తాను. ప్రజలకు మంచి జరుగుతుంది, బీద వాళ్ళకు మంచి జరుగుతుంది. వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజనలో సంబంధించినటువంటి ఒక ఏదైతే విబిజీ రామ్జీ కార్యక్రమం ఉందో ఇది భారతదేశంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి జరగబోతుందనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. రెండో విషయం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధాలు దిగజారుతుందంటే నేషనల్ హెరాల్డ్ కేసులో అంట సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వాళ్ళని తప్పు పట్టలేదట. వాళ్ళకి బెయిల్లో ఉన్నారండి. వాళ్ళు కేసు కంప్లీట్ కాలే. వాళ్ళు ఎందుకు అబద్ధాలు ప్రచారం చేసి అర్థం కాదే. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారంట.